కథను పట్టుకొని ఇంకా అదే చేశారు. కానీ ఒకటిసారి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరు వచ్చినా 3 ఏళ్ళు ఆగండి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాతే అది కూడా అంటే న్యాయం చేస్తామంటే విచారణ చేస్తాం, దాన్ని బట్టి తీసుకుంటాం అని చెప్పడం. అంటే వీళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి లీగల్ సపోర్ట్ ఏమి ఇవ్వలేకపోతున్నారా? ఇమీడియట్ గా చేస్తున్నారు కదా, వాళ్ళకి లీగల్ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు, చేస్తున్నారు. ఆ పని జరుగుతూ ఉంటది. ఇంతకు మించి ఏం చేయాలా? రోడ్డు ఎక్కువ ఉద్యమాలు చేస్తున్నారు. ఇంతకు మించి ఏం చేయాలా? అది తోలుమందం ప్రభుత్వాలు కదా. ఎదరికైతే అట్లా ప్రతిపక్షం మాట్లాడినప్పుడు, ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు స్పందించేవాళ్ళు. ఈవెన్ సమాజం కూడా స్పందించాలని కోరుకునేది. ఇప్పుడు సమాజంలో ఎవరికాడికి చేతిలో సెల్ ఫోన్ వచ్చాక యూట్యూబ్ లో రీల్స్ చూసుకుంటూ కూర్చుంటున్నాడు తప్పించి అది సీరియస్ సమస్య, మనలాంటి వాడి సమస్య అనుకోవట్లేదు ఎవడు. న్యూస్ను కూడా ఫాలో అవ్వట్లేదు వీళ్ళు. న్యూస్ ఫాలో అయ్యేటప్పుడు కూడా వీళ్ళకి కావాల్సిన గ్రూపుల్లోనే ఫాలో అవుతున్నారు. దెన్ రియాలిటీ చచ్చిపోయింది. ఆ రియాలిటీ చచ్చిపోయింది కాబట్టినే ప్రభుత్వాలు అడ్డదిడ్డంగా ఏమైనా చేయగలవనుకుంటున్నాయి ధైర్యంగా. ఇప్పుడు ఇంకా ఇతను చెప్పేది ఇది నిజంగానే అమలు చేశాడు కదా. 98 గవర్నమెంట్ ఎవరుంది? తెలుగుదేశమే. అప్పుడు డిఎస్సిలో అర్హులకి అన్యాయం జరిగింది. జగన్ వచ్చాక ఇచ్చాడు కదా ఉద్యోగాలు వాళ్ళందరికీ కూడా. ఎన్నేళ్ల తర్వాత ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళకి. అప్పుడే కదా వైసీపీ ఎమ్మెల్యే కూడా వచ్చింది కదా టీచర్ పోస్టు. ఆయన అప్పట్లో రాశాడు డిఎస్సి. అక్కడ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు 2 సార్లు 3 సార్లు